నమస్తేనండి. ఈ వీడియోలో మరొక పక్షి గురించి అయిన హమ్మింగ్ బర్డ్ గురించి చెప్పదలుచుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది మొదటి భాగంగా చెప్తున్నది ఏంటంటే, ఇంకా వీడియోలోకి వస్తే ఈ హమ్మింగ్ బర్డ్ అండి. ఈ హమ్మింగ్ బర్డ్ అనే పేరు ఎలా వచ్చిందంటే, అందరు అనుకుంటారు హమ్మింగ్ అంటే అది కూసే విధానం అనుకుంటారండి. కాదండి, ఇది వచ్చేసి దాని రెక్కల్ని విపరీతంగా కదుపుతూ ఉండిద్దండి. ఆ కదిపే విధానంలో వచ్చే సౌండ్ని హమ్ లాగా సౌండ్ వచ్చిద్దండి. అందుకని దీనికి హమ్మింగ్ బర్డ్ అనే పేరు వచ్చిందండి. ఇది పుష్పాలలోని నెక్టార్ అంటే మకరందాన్ని మరియు కీటకాలను తిని బతికిద్దండి. ఇది 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 నడవలేదండి. అందుకోసమని గాల్లో తిరిగే కీటకాలను కూడా ఇది క్యాచ్ చేసి పట్టుకుని తినగల కెపాసిటీ ఉందండి. ఇది ప్రపంచంలో అన్ని చిన్న పక్షుల కన్నా మొదటి స్థానంలో ఉన్నది ఇదేనండి. మళ్ళీ జనాభా పరంగా చూసుకుంటే ఇది రెండో స్థానాన్ని ఆక్రమించుకొని ఉందండి ప్రపంచంలో. ఇది వచ్చేసి అమెరికాలో దాదాపు అన్ని జాతులు కనిపిస్తాయండి. ఇవి వచ్చేసి 361 రకాల జాతులు ఉన్నాయండి. ఇవి చూడ్డానికి చాలా అందంగా ఉంటాయండి, అంతే గట్టిగా ఉంటాయండి. ఇవి చూడ్డానికి చిన్న పక్షి అయినా కూడా ఇది చాలా గట్టిగా ఉండిద్దండి. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పక్షి వచ్చేసి పక్కలకు కానీ వెనక వైపుకు కానీ ముందు వైపుకు కానీ ఎగరగల సామర్థ్యం ఉందండి. అది ఏ పక్షికి కూడా లేదండి. ఇది వచ్చేసి ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో వీటి వీటి మనుగడ జరుగుతుందండి. ఈ మధ్య వచ్చేసి కొన్ని జాతులు అంతరించిపోవడానికి కనుమరుగైపోతున్నాయండి. వీటిల్లోనే అవి వచ్చేసేసి ఎందుకంటే మనం ఫీల్డ్లలో వాడే రసాయనిక ఎరువుల వల్ల కానీ, మళ్ళీ ఈ అడవులు నరికివేయడం వల్ల వాటికి మనుగడ తక్కువైపోయి అవి జీవించలేకపోతున్నాయండి. ఇది ఆహారం లేకపోతే బతకలేదండి. ఇది గంటకు 10 సార్లు ఆహారం తినగల కెపాసిటీ ఉండిద్దండి దీనికి. లేకపోతే ఇది బతకలేదండి. అందుకోసం అండి. థ్యాంక్ యూ.